ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. టీచ్ మీ టుడే దై విల్, ఫర్ దో ఆర్ట్ మై గాడ్ దై స్పిరిట్ ఈస్ గుడ్. లీడ్ మీ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ అప్రైట్నెస్. నీవు నీ జీవితం గురించి ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కనవచ్చు. ఇలా ఉండాలి, నా జీవితంలో అలా ఉండాలి, ఇవి జరగాలి, అవి జరగాలి అని నీవు అనుకొని ఉండవచ్చు. కానీ మనము ఎప్పుడైతే నీ దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలని కోరుకుంటావో అది నీకు మేలుకరము. కానీ అది మనము గ్రహించము. నేను ఇలా జరగాలి అని అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి అని అనుకుంటావు. కానీ దేవుడు నీకు చేసేది ఏది అయినా సరే అది నీకు మేలుకరంగా ఉండి నిన్ను సమభూమి గల ప్రదేశమందు నిన్ను నడిపిస్తుంది. సమభూమి అంటే నీ జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు, ఇరుకుదారులు, వంకర మార్గాలు ఏవీ లేకుండా ఆయనే నిన్ను నడిపిస్తాడు. కనుక నీవు నీ మార్గములను ఆయనకు అప్పగించు. ఆయన చిత్త ప్రకారమే నడుచుకునుట ఎలాగో నాకు నేర్పు ప్రభువా అని మనం అడిగినట్లయితే తప్పక మన దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా ఒక పనిని నీవు చేయాలి అని పూనుకొనినప్పుడు ముందుగా నీవు దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. అంతేగాని నీ ఇష్టానుసారముగా నీవు నడిచినట్లయితే నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనే వంకర మార్గాలు ఎదురవుతాయి. నీ జీవితం అంతా కరుకైన మార్గంలో నడవవలసి ఉంటుంది. కనుక అంతా అయిపోయిన తరువాత దేవుని దగ్గరకు రావటం కాదు, కానీ మొట్టమొదటిగా దేవునిని అడిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట ఎట్లానో మనము నేర్చుకోవాలి. ఈ వాగ్దానం మీ జీవితాలలో ఫలించాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే వాగ్దానాన్ని విన్నారో నాయన, వారి హృదయగదిలో దానిని భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ చిత్తానుసారముగా మేము నడుచుకోవాలో, ఎట్లా ప్రవర్తించాలో మాకు నేర్పించండి అయ్యా. కేవలం మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశములు కాదు, కానీ నాయన మీరిచ్చిన మార్గంలో మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. తగిన కాలంలో నాయన నీ కృపా కనికరం మా పైన ఉంచి నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.